ఫస్ట్ ఇంత హాట్ కాబట్టి కొంచెం నన్ను కనికరించి స్వీట్ ఇచ్చారనమాట. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? గులాబ్ జామున్ పిండి, పాలు, పంచదార, ఇలాచీ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్, చాప్డ్ చేసిన డ్రై ఫ్రూట్స్. ఇలాచీ పౌడర్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే అండి, మరి సరే ప్రాసెస్ స్టార్ట్ చేసేది. ఓకే, ముందుగా పాలు కాచుకుందాం మనం. ఓకే, సో నాకు తెలిసి 2 రెసిపీస్ మీ ఫేవరెట్ అనుకుంటా కదా, గుత్తి వంకాయ, గులాబ్ జాము. అందుకే 2 తీసుకొని వచ్చారు మా అందరి కోసం. అంటే అందరూ ఈజీగా చేయాలనుకుంటారు, చాలా మంది స్వీట్ తినాలనిపిస్తే వెంటనే తినాలని, రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా. అంటే ఏమైనా కర్రీ తినాలనిపిస్తా వంకాయ అని చాలా మంది బోర్ గా ఫీల్ అవుతారు, అలాంటి వాళ్ళకి ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో ఓన్లీ స్వీట్స్ లో అయితే గులాబ్ జామున్ ఒకటి ఈజీగా అయిపోతుంది కాబట్టి ఒకటే నేర్చుకున్నారు. ఇది ఒకటే కాదు, అన్ని వచ్చు మీకు, ఫుడీ కదా. ఇది రాదు అనే పదాన్ని నేను చిన్నప్పుడే వదిలేసాను అనమాట. ఏదైనా అడిగితే నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను, అది ఫెయిల్ అవని ఏమైనా అవని నేర్చుకుంటాను, అది దాన్ని సక్సెస్ దాకా తీసుకెళ్ళడం నాకున్న హ్యాబిట్. ఈ గులాబ్ జామున్ మా తమ్ముడు చెఫ్ అనమాట, మా పెద్ద తమ్ముడు. సో వాడి దగ్గర నేర్చుకున్నాను. యాక్చువల్ గులాబ్ జామున్ అంటే రెగ్యులర్ గా ఉంటది కదా, స్టఫ్డ్ డ్రై ఫ్రూట్స్, స్టఫ్డ్ కోవా అవన్నీ డిఫరెంట్ గా చేస్తాను మా తమ్ముడు. ఇంకా అలా టేస్ట్ నచ్చి ఇంకా ఆ టేస్ట్ నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను అనమాట. హ్యాపీగా మీ తమ్ముడు షెఫ్ అవ్వడం వల్ల మరి నెక్స్ట్ మీరు కూడా అంటే మీరు ఇంట్లో షెఫ్ అనుకుంటా కదా. మా తమ్ముడికి చేయడం ఇష్టం, నాకు చేసిన తినడం ఇష్టం. కానీ మీరు చేస్తున్నారు కదా. పాలు లైట్ గా లైట్ గా మరిగితే చాలు. ఇవి కొంచెం చల్లారాలన్నమాట మనం పిండి కలుపుకోవడానికి. యాక్చువల్ గా గులాబ్ జామున్ పిండి పాలతో కలిపితేనే చాలా సాఫ్ట్ గా వస్తాయి జామున్స్ అనేది. అవి ఇంకా రౌండ్ చేసేటప్పుడు కొంచెం ప్రెషర్ అప్లై చేస్తే చాలా సాఫ్ట్ గా స్క్రాచెస్ ఏం లేకుండా వస్తాయి. ఓకే, ఇప్పుడు పాలు చల్లారిని మనం చిన్నగా స్లోగా కలుపుకుంటా ఉన్నాం. ముందుగా బౌల్లో బ్యాటర్ తీసుకుందాం. సో ఒక కప్ దానికి మనం చేసుకునే సైజ్ బట్టి వస్తాయా? అవును, అంతే. ఓకే, కొంచెం కొంచెంగా వేసుకొని మనం కలుపుకుంటా ఉన్నాం. సో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కలిపేటప్పుడు చేసేదాన్ని గులాబ్ జామున్ మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇది ఎంత పర్ఫెక్ట్ గా కలిపితే అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, ఇది నానేలోపు మనం పాకమను అవి జామున్ ఫ్రై చేసుకుందాం. ఓకే, మనం ఈ జామున్స్ ఫ్రై చేసే లోపే ఓకే పంచదార పాకం కూడా పట్టేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే లోపు జామున్స్ చేసుకోవాలి. ఓకే, పంచదార పాకానికి కప్పు పంచదారకి అదే ఎంత క్వాలిటీ అయితే పంచదార తీసుకున్నా క్వాంటిటీ తీసుకున్నా అంతే క్వాంటిటీ వాటర్ కూడా తీసుకోవాలి. ఓకే, 1 కప్ షుగర్ కి 1 కప్ ఆఫ్ వాటర్. ఓకే, పాకం అయ్యేలోపు మనం జామున్స్ రెడీ చేసుకుందాం. జామున్స్ చేసుకునేటప్పుడే మనం డ్రై ఫ్రూట్స్ కూడా మనం స్టఫ్ చేసుకోవాలన్నమాట. చాలా ప్రెషర్ అప్లై చేసామంటే జామున్ స్క్రాచెస్ అనేవి రాకుండా ఉంటాయి. సో అంతే ఇక్కడ చేసుకోవడంలోనే ఉంటుంది. ఈ జామున్స్ ప్రిపేర్ చేసే దాంట్లోనే ఉంటుంది మనకి టేస్ట్ అయినా కూడా. సో మరి మీకు ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారా అందరూ? మీరు ఒక్కరే కిచెన్లో ఉంటారా? లేదు, మా రూమ్మేట్స్ చాలా మంచి వాళ్ళు అనమాట, అన్నీ షేర్ చేసుకుంటాం మేము. వంట ఒక్కటే మీరు, మిగతా క్లీనింగ్ అంతా వాళ్ళేనా? వంట ఒక్కటే నేను కిచెన్లోకి మాత్రం ఎవరిని రానివ్వను, మిగతా పనులన్నీ వాళ్ళే, వెజల్స్ వాషింగ్ మిగతా అన్నీ ఇంకా వాళ్ళు షేర్ చేసుకుంటారు. నేను అస్సలు ఇంటర్ఫియర్ అవ్వను. డ్రై ఫ్రూట్స్ మనం స్టఫ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, సో డైరెక్ట్ వేసేసుకోవడమేనా అందులో? అంతే.
ఆల్మోస్ట్ పాకం కూడా రెడీ అవుతున్నట్టుంది కదా. పాకం రెడీ అవుతున్నప్పుడే కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తే ఆ పాకం చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, వేసుకుందామా? చిటికెడు ఇలాచీ పౌడర్ వేద్దాం. సో మీకు ఇంట్లో ఒక్కరు ఉండేటప్పుడు స్పీడ్గా వంటలు చేయడం అలవాటు అయిపోయి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. నేను ఎవరి హెల్ప్ తీసుకోను. నచ్చదేమో కదా వంటలు బాగా వచ్చే వాళ్ళకి, ఎవరైనా పక్క నుంచి చేయి పెడితే వస్తారు, హెల్ప్ చేస్తామంటారు, దానికి డబుల్ పని అవుతుంది మా రూమ్మేట్స్ అయితే. అందుకే నేను ఎవరిని ఇన్వాల్వ్ అవ్వను. ఓకే, సో కొంచెం ఇలాచీ పౌడర్ జస్ట్ ఫర్ ఆ ఫ్లేవర్ కోసం ఆ పాకం చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఆఫ్ చేసేద్దాం ఇది. పాకం ఆపేద్దాం. పాకం ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం పాకంలో వేస్తే చాలా బాగుంటుంది అనమాట. పాకం ఫాస్ట్గా పడుతుంది. సో మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేసేసుకోవడమే డైరెక్ట్గా. వేసేద్దామా? వేసేద్దాం. ఇంకా మొదలు పెడదామా? అయిపోయింది కదా, మళ్ళీ మొదలు పెడతారా? పాకంలో వేయడం మెయిన్ ఇప్పుడు అదే కదా, మనం వెయిట్ చేసేది దానికోసం. పెట్టండి. సో డైరెక్ట్ ఆయిల్ నుంచి ఇందులోకి వేస్తే పాకం బాగా పడుతుంది, ఫాస్ట్గా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నేను ఏమైనా డిషెస్ చేయాలంటే ఫస్ట్ ఇన్స్టెంట్ డిషెస్ నేర్చుకోవాలి. మా వాళ్ళకి అది పొయ్యి మీద ఉన్నప్పుడు ఎప్పుడవుతుంది, ప్లేట్ పట్టుకొని వచ్చేనా, మా చెల్లికి స్నాప్స్ పిచ్చి, స్నాప్ తీనా ఇదే ఫస్ట్. మీకు రీల్స్ పిచ్చి, మీ చెల్లికి స్నాప్స్ పిచ్చి. మామూలు కాదు మా చెల్లి స్నాప్స్ పిచ్చి. ఇలా వేసిన ఒక 10 minutes లో మనం పాకంలో నానిందంటే చాలు, చాలా టేస్టీ అండ్ యమ్మీ గులాబ్ జామున్ విత్ స్టఫ్డ్ డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోతుంది. ఓకే, ఐఎమ్ వెయిటింగ్. ఓకే, ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఓకే, చూడటానికైతే చాలా బాగుంది. యమ్మీగా గులాబ్ జామున్ విత్ స్టఫ్డ్ డ్రై ఫ్రూట్స్. థ్యాంక్ యూ సో మచ్. గులాబ్ జామున్ విత్ స్టఫ్డ్ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. గులాబ్ జామున్ విత్ స్టఫ్డ్ డ్రై ఫ్రూట్స్ కావలసిన పదార్థాలు: గులాబ్ జామ్ పిండి, పాలు, పంచదార, బాదం పప్పు, యాలకుల పొడి. గులాబ్ జామున్ విత్ స్టఫ్డ్ డ్రై ఫ్రూట్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గులాబ్ జామ్ పిండి వేసి అందులో కాచిన పాలు పోసి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసి డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేసి వాటిని నూనెలో ఫ్రై చేసుకొని పంచదార పాకంలో వేసి డిష్ అవుట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి యాలకుల పౌడర్ చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, గులాబ్ జామున్ విత్ స్టఫ్డ్ డ్రై ఫ్రూట్స్ రెడీ.